ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునామంలో అందరికీ శుభములు. గడిచిన శుక్రవారంతో పరలోక రాజ్య మర్మములు, ఉపమానములు పూర్తి చేయబడినవి. ఈ శుక్రవారం నుండి తిరిగి స్ప్రింగ్ ఆఫ్ విజ్డమ్, జ్ఞాన ఊట అనే కార్యక్రమము సామెతల గ్రంథం 7వ అధ్యాయం నుండి మొదలుపెట్టుకుందాం. చిన్నపిల్లలు, యవ్వనులు వారి తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రారంభించాము. ఈ కార్యక్రమమును క్రమంగా చూచి చిన్న వయస్సునందే దేవుని రక్షణను సంపాదించుకున్నట్లు తల్లిదండ్రులు మీ బిడ్డలను ప్రోత్సహించి సిద్ధపరచండి. గతంలో సామెతల గ్రంథం 1వ అధ్యాయం నుండి 6 వరకు టెలికాస్ట్ చేశాము. వాటి నుండి గ్రాండ్ ఆన్లైన్ క్విజ్ ఏర్పాటు చేసి దేవుని మహిమార్థముగా కొనసాగించాము. అనేక మంది బిడ్డలు పాల్గొని ఆత్మీయ మేలు పొందుకున్నారు. అట్లే బిడ్డలందరూ క్రమంగా చూచి కంఠత వాక్యము, వీక్లీ క్విజ్ నోట్ చేసుకొని సిద్ధపడండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా క్రీస్తు యేసు ప్రభువా, నీ నామమునకే లెక్కలేని స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇంతవరకు నీ కృపలో భద్రపరిచి కాపాడుతున్న దేవా, నీకే వందనములు ప్రభువా. మా చిన్న బిడ్డలకు, యవ్వనులకు నీ జ్ఞానం ఎంతో అవసరమైనది దేవా. బుద్ధిగల కన్యకలు యేసును, ఆయన వాక్కులను తమలో భద్రపరుచుకున్నట్లుగా నీ వాక్యమును మా బిడ్డల హృదయంలో నింపుకున్నట్లు నీ సహాయం వారికి దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. వాక్యము సామెతల గ్రంథం 7వ అధ్యాయం. దావీదు కుమారుడును ఇశ్రాయేలు దేశపు రాజుగా నియమించబడిన సొలొమోను ఇంత గొప్ప జనమునకు న్యాయం తీర్చుటకు నాకు వివేకము గల హృదయమును దయచేయమని దేవుని ప్రార్థించాడు. దేవుడు అతని ప్రార్థన అంగీకరించి బుద్ధి, వివేకము గల హృదయము, ఐశ్వర్యము, ఘనత, దీర్ఘాయుష్యు అనుగ్రహించాడు. సొలొమోను దేవుని జ్ఞానముతో 3000 సామెతలు, 1005 కీర్తనలు రచించాడు. దేవుడు మానవులను తన వలె పరిశుద్ధులుగా ఉండుటకు ఉద్దేశించి తన స్వరూపములో తన ఊపిరి ఊది తన పోలిక చొప్పున నిర్మించుకున్నాడు. నా కుమారుడా అని పిలుస్తున్నాడు. తండ్రి వాక్కులను మనసులో ఉంచుకొని ఆయన ఆజ్ఞలను హృదయంలో దాచిపెట్టుకొనమని, అవి మనము సుఖముగా బ్రతుకుటకు గల సామర్థ్యమును సమయానుకూలంగా అనుగ్రహిస్తాయని సామెతల గ్రంథకర్త అయిన కింగ్ సాల్మన్ యొక్క దృఢమైన ఉద్దేశ్యం. డబ్బు, బంగారం, విలువైన వస్తువుల కన్నా దేవుని వాక్కులు, ఆజ్ఞలు వెలకందగరానివి. ఆపద అవసరములలో ఇవన్నీ కలలా కరిగిపోతాయి. దేవుని ఆజ్ఞలను, ఉపదేశములను కనుపాప వలె కాపాడుకుంటే నీవు సుఖంగా బ్రతుకుతావు. కనుపాపకు ఏదైనా హాని అని తలస్తే వాటికవే రెప్పలు మూతపడి కనుపాపను భద్రంగా కాపాడుతాయి. అట్లే దేవుని మాటలను, ఆజ్ఞలను, ఉపదేశములను మనం భద్రంగా కాపాడుకొని మన హృదయము అనే పలక మీద వ్రాసుకుంటే దేవుని జ్ఞానము ఆయన చిత్తానుసారముగా మంచి ఆలోచనలు, తలంపులను ఇచ్చి నడిపిస్తుంది. దేవుని జ్ఞానము నీవు కలిగి ఉంటే నీ తలంపులు, మాటలు, చూపులు సహోదరి సహోదరుల మధ్య ఉన్న సంబంధమును కలిగి ఉండి, జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చిలకెత్తవనియో చెప్పుము. ఆ జ్ఞానమే యేసుక్రీస్తు. ఆయన జ్ఞాన బోధనలే దేవుని వాక్యము. ఆ వాక్యమును నీ హృదయములో దాచిపెట్టుకోవాలి. సామెతలు 7వ అధ్యాయం 5వ వచనం. అవి అంటే దేవుని వాక్యములు. నీవు జారస్త్రీ యొద్దకు పోకుండాను, ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. కీర్తన 119వ అధ్యాయం 11వ వచనం. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నా ఇంటి అల్లిక కిటికీలో నుండి నేను పారజూడగా జ్ఞానము లేని వారి మధ్యను, యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను. వాడు చిమ్మ చీకటి గల రాత్రివేళ జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగులాడుచుండెను. దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. బుద్ధి లేని పడుచువాడు అంటే దేవుని ప్రబోధ ప్రకారము, బైబిల్ వాక్యము ప్రకారము రక్షణ లేని పడుచువాడు అని అర్థం. రక్షణను అంతము వరకు కాపాడుకొనందున బుద్ధి లేని కన్యకలుగా విడిచిపెట్టబడ్డారు. తప్పిపోయిన చిన్న కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు, అనగా తిరిగి మారుమనసు పొంది రక్షణ సంపాదించుకున్నప్పుడు తండ్రి యొద్దకు తిరిగి వచ్చాడు.
కొలస్సీ 2:3-4 బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మను మోసపరచుకుంటున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. సామెతలు 7:10-11. అంతట వేశ్యావేషము వేసుకుని కపటము గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొనవచ్చును. అది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలువవు. ఆ స్త్రీ ఇంటి ఎదుట సంత వీధులలోనూ ప్రతి సందు దగ్గర విటుల కొరకు పొంచి ఉంటుంది. అది ఆ బుద్ధి లేని పడుచువారిని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను, సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్లనెను. సామెతలు 7:14-15. సమాధాన బలులను నేను అర్పింపవలసి ఉంటేని, నేడు నా మొక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలెనని రాగా, నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా నీవే కనబడతావని దేవుని యందు భయభక్తులు గల స్త్రీగా కపట నటనను నర్తిస్తుంది. పాపపు ఇచ్చలతో రగులుచు ఇచ్చకపు మాటలతో వలవొగ్గుచున్నది. నా మంచము మీద రత్న కంబళ్లను, విచిత్రపు పనిగల నారదుపట్లను నేను పరిచి ఉన్నాను. నా పరుపు మీద బోళము, అగరు, కారపు చెక్క చల్లియున్నాను. ఉదయము వరకు తృప్తి పొందుదము, సంతుష్టినుందము రమ్ము. పురుషుడు ఇంట లేడు, వ్యాపారము నిమిత్తము దూరదేశం వెళ్ళాడు, పున్నమి వరకు రాడు అని దాని అధికమైన లాలన మాటల చేత వానిని ఈడ్చుకొని పోయి లోపరుచుకొన్నది. సామెతలు 7:22-23. వెంటనే పశువు వదకుపోనట్లును, తనకు ప్రాణహాని ఉన్నదని ఎరుగక ఉరి ఎద్దుకు పక్షి త్వరపడినట్లును, వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. వానికి ప్రాణహాని మరణము ఉన్నదని ఎరుగక వెళ్ళి పాతాళపు లోయలో పడిపోయాడు. సామెతలు 22:14. వేశ్య నోరు లోతైన గొయ్యి, యెహోవా శాపమునొందినవాడు దానిలో పడును. దేవుని రక్షణను సంపాదించుకుంటే పరిశుద్ధాత్మను పొందుకుంటావు. పరిశుద్ధాత్మ వాణిని దేవుని జ్ఞానముతో నడిపిస్తూ, దారి తప్పిపోకుండా తిన్నని మార్గములో నడిపిస్తూ ఒక కావలి వాణి వలె నిన్ను నిలువబెడతాది. విలాపవాక్యములు 3:27. యవన కాలమున కాడిమోయిట నరునికి మేలు. అపవాది తంత్రాలతో ఏ వైపు నుండి దాడి చేసినా మెళుకువతో తప్పించుకొనుటకు దేవుని ఆత్మశక్తిని అనుగ్రహిస్తుంది. నా కుమారులారా, చెవియొగ్గి నా నోటి మాటలను ఆలకించుడి అని వాక్యము హెచ్చరిస్తుంది. వేశ్యావేషము వేసుకున్న కపటము గల స్త్రీ అంటే ఆమె మోసగత్తే, దురాశాపరురాలు. అది తన భర్తను మోసము చేసి దాని పాపపు ఇచ్చను పొందుటకు పరపురుషులను లాలన మాటలతో వశపరుచుకుంటుంది. అది వదరబోతుగా వాగ్వివాదం చేయుచు బుద్ధిలేని యవనులను లోపరుచుకుని వరకు వివిధ ఇచ్చకపు మాటలతో కేకలు పెడుతుంది. అది విటుల కొరకు జనసమ్మర్ధము గల ప్రదేశాలలో పొంచి ఉంటుంది. ఆ స్త్రీ వ్యభిచారము, జారత్వము అను దురాత్మల ద్వారా బంధింపబడి వాటి అనుసరణతో ఇట్టి క్రియలకు పాల్పడతారు. జారస్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకము. జారస్త్రీ మార్గము దారి తప్పిన కయీను మార్గము, ఆ త్రోవలలోనికి పోకుము. ఆ వ్యభిచార స్త్రీ గాయపరచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును అని వాక్యం గోచరిస్తుంది. శోధించబడుట సహజమే, కానీ క్రీస్తు అనే జ్ఞానముతో ఆ శోధన నుండి తప్పించుకోవాలి. క్రీస్తు అనుగ్రహించు రక్షణ అను మహదైశ్వర్యమును సంపాదించుకొని నరకపాశము, పాతాళ కూపములలో త్రోసివేయబడకుండా తప్పించుకోవాలి. దేవుని మాటకు, ఆయన ఆజ్ఞలకు లోబడి దేవుని చిత్తానుసారముగా జీవించాలి. క్రీస్తును నిజముగా హృదయపూర్వకంగా అంగీకరిస్తే సమరయ స్త్రీ పాపాత్మురాలైన స్త్రీ వలె మార్పు నొంది దేవునికి ప్రియమైన బిడ్డలుగా మారిపోవాలి. వారు దేవుని ఆత్మతో తాకబడి మార్పు చెందాలి. యేసయ్య సిలువను ఎత్తుకోవాలి. కష్టమైన, నష్టమైన, మేలైన తిన్నని మార్గములో నడుచుకున్నట్లు దేవుని సహాయమును పొందుకోవాలి. వాక్యం నుండి ప్రాముఖ్యమైన విషయాలు. 1. నా కుమారుడా, నా మాటలను మనస్సున నుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. 2. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము,
నీ హృదయమను పలక మీద వాటిని వ్రాసుకొనుము. 3. అవి నీవు జారస్త్రీ వద్దకు పోకుండాను ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. కంటత వాక్యం సామెతల గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు తెలివితో నీవు నాకు చెలికెత్తవనియు చెప్పుము. వాక్యము నుండి వీక్లీ క్విజ్. జవాబులను మీ పేరుతో కామెంట్స్లో పెట్టండి. ఈ సిరీస్ ముగింపులో గ్రాండ్ ఆన్లైన్ క్విజ్ నిర్వహించబడును. మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి. వీక్లీ క్విజ్ను ఫాలో అవ్వండి. 1. నీ కనుపాప వలె నా ఉపదేశమును డాష్ దాచుకొనుము, మనస్సున ఉంచుకొనుము, కాపాడుకొనుము, వ్రాసికొనుము. 1. నీ కనుపాప వలె నా ఉపదేశమును డాష్ దాచుకొనుము, మనస్సున ఉంచుకొనుము, కాపాడుకొనుము, వ్రాసికొనుము. 2. అతడు డాష్ సంచి చేతపట్టుకొని పోయెను. డబ్బు సంచి, సొమ్ము సంచి, రత్నాల సంచి, ముత్యాల సంచి. 2. అతడు డాష్ సంచి చేతపట్టుకొని పోయెను. డబ్బు సంచి, సొమ్ము సంచి, రత్నాల సంచి, ముత్యాల సంచి. 3. వెంటనే పశువు డాష్కు పోవునట్లు వధకు, శాలకు, పాకకు, మేతకు. 3. వెంటనే పశువు డాష్కు పోవునట్లు వధకు, శాలకు, పాకకు, మేతకు. దేవుడు ఈ కార్యక్రమంను ఫలింపచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. అనేక మందికి వాక్యం అందించబడాలనే మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8639839464. గాడ్ బ్లెస్ యూ.